నేను నిన్ను ఆశీర్వదించి వృద్ధి చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈరోజు నీకు వచ్చే ప్రోత్సాహం ఏంటంటే, నేను నిశ్చయంగా ఆశీర్వదించేదను, నిశ్చయంగా వృద్ధి చేస్తాను, నిశ్చయంగా నేను జనుల మధ్యలో బంధువుల మధ్యలో అభివృద్ధి చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా చెప్పండి రిసీవ్ అని చెప్పండి, రిసీవ్ అని. ఈ ప్రోత్సాహకు ఆదికాండం 10వ అధ్యాయము 1-2 వచనాల నుంచి వస్తుందండి. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ, అబ్రాహాము 9 ఏండ్లు ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాడు, నేను సర్వశక్తిగల దేవుడు అని చెప్తూ 2వ వచనంలో, నాకును నీకును మధ్య నిబంధన చేసి ఉన్నాను, సో నిన్ను నిశ్చయంగా అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. సో దేవుడు అబ్రాహాముతో ఏం సెలవిచ్చారంటే, నేను నీతో నిబంధన చేసి ఉన్నాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, గొప్పవాన్ చేస్తానని వాగ్దానం చేసుకున్నాడు. అలాగే దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. ఈరోజు అబ్రాహాము యొక్క వారసులుగా, సో 3 వర్గాలకు సంబంధించిన వాళ్ళు వారసులు ప్రకటించుకుంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం కోసం 3 వర్గాల వాళ్ళు పోటీగా పోరాటం చేస్తున్నారు. ఈ ఆశీర్వాదం ఆ స్థాయిలో ఉంటుందండి. నువ్వు అబ్రాహాము యొక్క సంతానమే ఉన్నావు. యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారంతా కూడా అబ్రాహాము సంతానమే ఉంటారు. సో కాబట్టి ఏ ప్రవచన వాక్కు అయితే దేవుడు అబ్రాహాముకి ఇచ్చి ఉన్నాడో అదే ప్రవచన వాక్కు మీకు కూడా వర్తిస్తుంది. సో దేవుడు అబ్రాహాముతో చెప్పిన దేవుడు ఈ తరంతో నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీతో నిబంధన చేసి ఉన్నాను. ప్రభు సెలవిస్తున్నాడు, కొత్త నిబంధన చేసి ఉన్నాను, నా శరీరం నా యొక్క రక్తం నీవు తాగుచున్నావు, నా యందు విశ్వాసం ఉంచి ఉన్నావు, నా కొత్త నిబంధనలో నువ్వు పాలిభాగస్వామి ఉన్నావు, కాబట్టి నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, వృద్ధి చేస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టి రిసీవ్ అని చెప్పండి, రిసీవ్ అని చెప్పండి. మనం సేవించే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడు అండి. యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు ఏం లేని వారికి ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, సమస్యలు అన్నీ పోగొట్టుకున్న వారికి ఉండొచ్చు. ఆ స్థితిలో యేసు వద్దకు వచ్చి ఉండొచ్చు. ఆయన క్షమించి రక్షిస్తాడు, దీవిస్తాడు. ఆ తర్వాత నీ పరిస్థితి మారిపోతుంది. నువ్వు ఆత్మలు ఎదుగుతున్న కొద్దీ, నీ విశ్వాసం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, వాక్యంలో ప్రభు గురించినటువంటి అండర్స్టాండింగ్, ప్రత్యక్షతలు నువ్వు పొందుకుంటున్న కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆర్థికంగాను, ఆత్మీయంగాను అన్ని విధాలు వృద్ధి చేస్తాడు. ఈయన దీవించే దేవుడు. సాతానుకు ఆ శక్తి లేదండి. మీరు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. సాతాను ఎన్నో వాగ్దానాలు చేసే ప్రయత్నం చేస్తారు, కానీ సాతానుకు దీవించే శక్తి లేదు, ఓన్లీ శపించే శక్తి ఉంది. సాతానుకు బాగు చేసే శక్తి లేదు, ఓన్లీ నాశనం చేసి పాడు చేసే శక్తి మాత్రం ఉంది. అంచేత దీవించే దేవుడు ఈ ప్రభు ఒక్కడండి. నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, చాలా కాలంగా నువ్వు కష్టాలు గుండా వెళ్తున్నావు, శ్రమలు గుండా వెళ్తున్నావు, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి నిరుత్సాహపడొద్దు, భయపడొద్దు. జనాలు ఏం చెప్తున్నారో ఆ మాటలు బట్టి నువ్వు విసుగు చెందొద్దు, నీ పరిస్థితి బట్టి నిరాశపడొద్దు. డాక్టర్స్, లాయర్స్ వాళ్ళేం చెప్తున్నారో ఆ విషయాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు. నా వాక్యంలో ఏమైతే సెలవిచ్చి ఉన్నానో ఆ మాటలు నమ్మండి, ఆ మాట ప్రకారం వెళ్ళండి. నేను నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మీ బంధువుల మధ్యలో ఉన్నతమైన స్థాయిలో ఉంచుతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ఆశీర్వాదం ఏం చేస్తుందంటే, నీ రోగాన్ని తీసివేసి స్వస్థ కలిగజేస్తుంది. ఈ ఆశీర్వాదం బెదిరికం తీసేసి ఐశ్వర్యం ఇస్తుంది. ఈ ఆశీర్వాదం పాపిని పరిశుద్ధంగా మారుస్తుంది. ఈ ఆశీర్వాదం నరకంకి వెళ్ళే వారిని పరలోకం తీసుకెళ్తుంది. ఈ ఆశీర్వాదం సాతాను బిడ్డల్ని దేవుని బిడ్డలుగా మార్చేస్తుంది. ఈ ఆశీర్వాదం అనేకమైనటువంటి కార్యాలు చేస్తుంది. ఈ ఆశీర్వాదం నేను దేవునితో అనుసంధానం చేసి దేవుని కోసం గొప్ప సాక్షి ఉండే విధంగా ఆశీర్వాదం చేస్తుంది. ఈ ఆశీర్వాదం నీ వద్దకు వస్తుండగా నీ స్థితి గతి మారుతుందని ప్రవచిస్తున్నాను. గట్టి చెప్పండి రిసీవ్ అని. దేవుని దీవించి ఆశీర్వదించి సెలవిస్తుండగా ఇక నుంచి నీ పరిస్థితులన్నీ కూడా చేంజ్ అవుతానని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. నువ్వు ఆత్మీయంగాను, ఆర్థికంగాను అన్ని విధాలుగా అభివృద్ధి చెంది గొప్ప సాక్షిగా ఉంటావు నేను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. నీ జీవితంలో ఏమైతే కాలం కోరుకుంటున్నావో నిశ్చయంగా జరుగుతాయి, నువ్వు చూస్తావని ప్రవచిస్తున్నాను. హరిసీవ్ అని చెప్పండి. నీ ఇంట్లో దేవుదూతలు సంచారం చేస్తారు. నువ్వు నానాటికి ప్రభు కోసం గొప్ప సాక్షిగా వృద్ధి చెందుతావు ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా హరిసీవ్ అని. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో మీ స్నేహితులు, బంధువులకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ మినిస్ట్రీని
వారీలు చేయండి. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, సాయంత్రం 8 గంటలకు ప్రవచన స్వస్థ విడుదల అభిషేక ఆరాధనలు ఉన్నాయండి. చాలామంది వస్తున్నారు. రండి, పాల్గొనండి. దేవుడు దర్శించబోతున్నాడు. ప్రతి శనివారం నాడు కూడా నేను లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా డెలివరెన్స్ కోసం ఫోన్ అపాయింట్మెంట్ లేక జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో కావాల్సిన వాళ్ళ కింద నెంబర్కి, ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ ప్రవచన వాక్యం ఎత్తుబడి ప్రార్థన చేయండి. ప్రభా, నన్ను ఆశీర్వదించి వృద్ధి చేస్తాను తెలియచున్నాను ప్రార్థన చేసుకోండి. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి వృద్ధి చేస్తాడు. నువ్వు గొప్ప స్థాయిలో ఉండబోతున్నావు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.